లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ ఎలక్షన్ కమిటీ సమావేశానికి సీఎం హాజరు కానున్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపిక, పార్లమెంట్ ఎన్నికల్లో పాటించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించనున్నారు. లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ ఎలక్షన్ కమిటీ సమావేశానికి సీఎం హాజరు కానున్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపిక, పార్లమెంట్ ఎన్నికల్లో పాటించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు నిరసనలు, ధర్నాలు చేపట్టారు. మేరకు గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఛార్జీలు లేకుండా ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపడుతోంది బీఆర్ఎస్. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ కార్యాలయాల వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు, ఆర్డీఓలకు వినతి పత్రాలను ఇవ్వనున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, సీతక్కలు మాట్లాడిన మాటలను గుర్తు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రజల నుంచి 20,000 కోట్లు వసూలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారమే 25 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అమీర్పేట మైత్రివనం హెచ్డిఏ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న ధర్నాలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తలసాని సాయి కుమార్ యాదవ్లు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఛార్జీలు లేకుండా ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపడుతోంది బీఆర్ఎస్. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ కార్యాలయాల వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, సీతక్క మాట్లాడిన మాటలను గుర్తు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రజల నుంచి 20,000 కోట్లు వసూలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారమే 25 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమీర్పేట మైత్రివనం హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న ధర్నాలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తలసాని సాయి కుమార్ యాదవ్లు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నిరసనకు సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ రాజు. పవన్, రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించిన అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఆందోళన పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు హెచ్ఎండిఏ కార్యాలయంలో, అదేవిధంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టాలని చెప్పేసి హెచ్ఎండిఏ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ సంబంధించిన అంశాలపైన తాము ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ప్రవేశపెడితే కేవలం రాష్ట్ర ప్రభుత్వం దోచుకున్నందుకు, పేదలను ఇబ్బంది పెట్టి ఆదాయ వనరులు పెంచుకున్నందుకు ఇటువంటి పథకం పెట్టిందని చెప్పేసి విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు
కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎందుకు ఎల్ఆర్ఎస్ మళ్ళీ ముందుకు తీసుకొచ్చింది, ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది ఆ రోజు ఒక నీతి, ఈ రోజు ఒక నీతి. ఆ రోజు మా మీద కోర్టుకు వెళ్లి ఎల్ఆర్ఎస్ ని ఆపేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ నేతలు ఈ రోజు ఎందుకు మళ్ళీ ఎల్ఆర్ఎస్ విధానాన్ని ముందుకు తీసుకుంటున్నారని చెప్పేసి నిరసిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ దగ్గర హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలు, అదేవిధంగా మైత్రివనం దగ్గర కనెక్టర్ ఎమ్మెల్యే తలసాని, కుత్బులాపూర్ శాసనసభ్యులు వివేక్, ఎమ్మెల్సీ షంబీపూర్ రావుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ పార్టీ నేతలు, అధ్యక్షులంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అనంతరం ఆయా కార్యాలయాల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా మెమోరాండం ఇచ్చేసి ఎల్ఆర్ఎస్ కు సంబంధించినటువంటి విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. రేపు ఇదే అంశం పైన జిల్లా కలెక్టర్లకు కూడా వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. రేపు కూడా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయాలన్నింటితో కలిసి వినతి పత్రం ఇచ్చి ఎల్ఆర్ఎస్ పైన ప్రజలకు ఉచితంగా అమలు చేయాలి. దాదాపు 4 లక్షల పైన దరఖాస్తులు హైదరాబాద్ లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా దరఖాస్తులు వచ్చాయి. వాళ్ళందరికీ ఉచితంగానే సేవలు అందించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. పవన్, అయితే రాజు, రేవంత్ రెడ్డి రీసెంట్ గా కూడా ప్రకటించారు ఎల్ఆర్ఎస్ పై ఒక కమిటీ సిఫారసు మేరకే దాని అమలుకు ముందుకు నడుచుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ చేపట్టిన ఈ నిరసనలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? కాంగ్రెస్ ధర్నాలు చేసుకుంటే చేసుకోవచ్చు, ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంటుందని చెప్పేసి కూడా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఎల్ఆర్ఎస్ పైన తాము ఎటువంటి కొత్త నిర్ణయం తీసుకోలేదు, గతంలో ఉన్నటువంటి విధానాన్ని అమలు చేయబోతున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ధర్నాలకి బెదిరింపులకు తాము భయపడేది లేదు. ఆ ప్రభుత్వ విధానాలు పార్టీ గతంలో ఇచ్చినటువంటి సిఫారసులు ఏవైతే ఉన్నాయో, కమిటీలు ఇచ్చినటువంటి అధ్యయన కమిటీలు వాళ్ళు ఇచ్చిన నివేదికలు మాత్రమే అమలు చేస్తున్నాం, ప్రజల మీద ఎటువంటి భారం లేకుండా చూసుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.